బేతాళ కథలు సువర్ణయోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తలపెట్టిన కార్యం సాధించి తీరాలనే నీ పట్టుదల కొనియాడదగినదే. అయితే ఒక్కొక్కసారి ఎంతో శ్రమ పట్టుదలతో కార్యసాధనకు పూనిన వ్యక్తుల్లో కొందరు విపరీతమైన భంగపాటుకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. నువ్వు అలాంటి వారిలో ఒకడివేమో అన్న శంక కలుగుతున్నది. ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. అరణ్యంలో పక్షులను వేటాడి జీవించే కాలుడనే వాడికి ఒకనాడు ఏ పక్షి దొరకక అరణ్యమంతా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు బంగారు కాంతితో మెరిసిపోతున్న హంస ఒకటి ఎగురుతూ చెట్టుకేసి రాసాగింది. కాలుడు చప్పున బాణం ఎక్కుపెట్టి దానికేసి వదిలాడు. బాణం హంస శరీరంలో నుంచి దూసుకుపోయింది. అయినా హంస నేల కూలక అలా ఎగిరిపోసాగింది. కాలుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ దాని వెంట పడ్డాడు. వాడికి హంస శరీరం నుంచి రాలిన 2 ఈకలు దొరికాయి. అవి బంగారు కాంతితో మిలమిలలాడుతున్నాయి. కాలుడు బంగారు హంస ఎగిరిపోయిన దిక్కుకేసి నడవసాగాడు. వాడు ఎలాగైనా దానిని పట్టుకోవాలనే పట్టుదల కలిగింది. చీకటి పడే వేళకు వాడికి ఒకచోట ముసలివాడొకడు తారసపడ్డాడు. వాడి చేతిలో రకరకాల వేళ్ళు మూలికలు ఉన్నాయి. కాలుడు ముసలివాడికి హంస గురించి చెప్పి తన దగ్గర ఉన్న ఈకలను అతడికి చూపాడు. ముసలివాడు వాటిని పరీక్షగా చూసి, ఇవి అచ్చమైన బంగారు ఈకలు. నిజంగా నువ్వీ బంగారు హంసను చూశావా అని ప్రశ్నించాడు. కాలుడు జరిగింది చెప్పగానే ముసలివాడు తనను గురించి చెప్పుకున్నాడు. మనిసిద్ధి అనే ఆ ముసలివాడు ఒక జమీందారు కొడుకు. అతడు 5 ఏళ్ల వయసులో ఉండగా జమీందారు తీవ్రమైన వ్యాధికి గురయ్యాడు. ఆయన వద్ద మనుగుల కొద్దీ బంగారం ఉన్నది. తాను చనిపోతే ఆ బంగారం అంతా తన దాయాదులు చేజిక్కించుకుంటారని భయపడ్డాడు జమీందారు. జమీందారు గొప్ప మంత్రశక్తులున్నవాడు. ఆ శక్తులను ఉపయోగించి ఆయన బంగారాన్నంతా ఒక గుహలో నిక్షిప్తపరిచి ద్వారాన్ని దిగ్బంధనం చేసి దాన్ని ఎలా తెరవాలో ఒక రాగి రేకు మీద లిఖించి భార్యపరం చేసి మరణించాడు. మనిసిద్ధి తల్లి ఆ రేకును ప్రాణప్రదంగా కాపాడుకుంటూ కొడుకు పెద్దవాడయ్యాక దాన్ని అతడికివ్వాలనుకున్నది. అయితే దురదృష్టవశాత్తు ఆ రేకు ఒకసారి నిప్పుల్లో పడి కరిగిపోయింది. దిగులుతో మనిసిద్ధి తల్లి మంచం పట్టి కొద్ది రోజుల్లోనే మరణించింది. దానితో మనిసిద్ధి బికారి అయిపోయాడు. జమీందారు కొడుకుగా తగినంత వైభవాన్ని తిరిగి పొందాలన్న పట్టుదలతో అతడు క్షుద్ర లోహాల నుంచి బంగారం తయారు చేసే పరుసవేదులకు రసావాదులకు శుశ్రూషలు చేయసాగాడు. అయినా ముసలితనం ముంచుకు వచ్చిన ఆ ప్రయత్నంలో సఫలుడు కాలేకపోయాడు. ఈ బంగారు హంసను పట్టి తీరాలి, నేను నీ వెంట వస్తాను అని మనిసిద్ధి అన్నాడు. కాలుడు మనిసిద్ధి హంసను వెతుకుతూ బయలుదేరారు. వాళ్ళు మర్నాటి మధ్యాహ్నం వేళకు ఒక నదీ తీరం చేరారు. అక్కడ ఒక సాధువు చెట్టు కొమ్మకు 2 కాళ్ళు పెనవేసి తలకిందులుగా వేలాడుతున్నాడు. కింద చితి ఒకటి బగ్గుమంటూ పెద్దగా మండుతున్నది. ఆ వేడిని భరిస్తూ అతడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. కాలుడు మనిసిద్ధి ఆశ్చర్యపోతూ సాధువుని సమీపించేంతలో అతడు కళ్ళు తెరిచి వాళ్ళకేసి వింతగా చూసి, ఎవరు మీరు? ఈ మహారణ్యంలో మీకేం పని అని అన్నాడు. కాలుడు సంగతి చెప్పాడు. సాధువు వెంటనే చెట్టు కొమ్మ నుంచి చితిమంటల్లోకి దూకి వేగంగా వాళ్ళను సమీపించి, అయ్యలారా, నా పేరు వజ్రకంఠుడు. నా తండ్రి రాజుగారి దగ్గర కోశాధికారి. నేను సామాన్య సైనికుడను. ఒకసారి కోశాగారంలో పెద్ద ఎత్తున దొంగతనం జరిగింది. రాజు నా తండ్రిని అనుమానించి చెరసాలలో పెట్టించాడు. కొన్నాళ్ల తర్వాత ఒక బందిపోటు ముఠ నగర శివారుల్లో దోపిడీకి వచ్చింది. నేను మరికొందరు సైనికులం వాళ్లను ఎదిరించి ఘోరంగా పోరాడాం. బందిపోట్లలో చావగా మిగిలిన వాళ్ళల్లో వాళ్ళ నాయకుడు మాకు బందీ అయ్యాడు. వాడు మెడలో ఉన్న హారం కోశాగారం నుంచి దొంగలించబడిందని నేను గుర్తించి వాణ్ణి రాజుగారికి అప్పగించాను. అయితే ఈ లోపలే అవమానాన్ని భరించలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
నేను తండ్రి పోయిన దుఃఖంతో సన్యాసంలో కలిసి దేశ దేశాలు తిరిగాను. ఈ జన్మలో ఏనాటికైనా రాజు కావాలన్నది నా ఆకాంక్ష. ధనం ఉంటే ఎంతోమంది సైనికులను సమకూర్చుకోవచ్చు. సైనిక బలంతో రాజ్యాన్ని జయించి రాజు కావటం ఏమంత కష్టం కాదు. ఒక మహత్తుగల సన్యాసి ఉపదేశించగా నేను లక్ష్మీ కటాక్షం కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని సాధువు చెప్పాడు. అంతలో బంగారు హంస రెక్కలాడిస్తూ వాళ్ళ మీదుగా ఎగిరిపోయింది. అది చూస్తూనే వజ్రకంఠుడు, ఆహా, ఇది బంగారు హంస, మనకు తప్పక సువర్ణయోగం ఉన్నది. హంసలు ఒంటరిగా కాక గుంపులు గుంపులుగా నివసించే జీవులు. ఇక్కడెక్కడో వాటికి నివాస స్థానమైన సరోవరం ఉంటుంది, పదండి అని సాధువు ఉత్సాహంగా అన్నాడు. ముగ్గురూ కలిసి బంగారు హంస ఎగిరిపోయిన మార్గాన బయలుదేరారు. దారిలో వాళ్లకొక శిథిలావస్థలో ఉన్న కాళికా ఆలయం కంటబడింది. అక్కడ కాళీమాతకు పూజ చేస్తున్న పసివాణ్ణి, పక్కన రాతి మీద కత్తికి పదును పెడుతున్న ఒక దృఢకాయుడిని చూసి వాళ్ళు నివ్వెరపోయారు. వెంటనే ముగ్గురు ఆ దృఢకాయుడి మీద పడి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. వాడు గింజుకుంటూ, నా కొడుకును నేనేమైనా చేసుకుంటాను, అడ్డగించేందుకు మీరెవరు అని గట్టిగా అరిచాడు. వజ్రకంఠుడు వాణ్ణి మందలిస్తూ అసలు సంగతేమిటి అని వాడిని అడిగాడు. దానికి వాడు, నా పేరు మాణిక్యవర్మ, తరతరాలుగా మేమీ దేవికి పూజారులం. నాకు ముగ్గురు కొడుకులు. ఆ మధ్య పెద్దవాడికి జబ్బు చేస్తే సరి అయిన వైద్యం చేయించేందుకు డబ్బు లేకపోయింది. వాడు పోయాడు. నేను దుఃఖంతో కుంగిపోయి కాళీమాతను నిందిస్తూ రాత్రి దేవాలయంలో పడుకున్నాను. కాళీమాత నా కలలో కనిపించి మిగిలి ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒకణ్ణి తనకు సమర్పిస్తే నట్టింట కనకవర్షం కురిపించగలనని చెప్పింది. అందుకే వీణ్ణి సమర్పించబోతున్నాను అని మాణిక్యవర్మ అన్నాడు. మనిసిద్ధి వాడితో, మూర్ఖుడా, ముందు కత్తిని దూరంగా పారవేయి, మనందరికీ సువర్ణయోగం ఉన్నది అని తాము అటుగా వచ్చిన కారణం చెప్పాడు. ఇప్పుడు నలుగురూ కలిసి బంగారు హంస పోయిన దిక్కుగా బయలుదేరారు. మర్నాటి ఉదయానికి వాళ్ళు ఒక కొండను సమీపించి దాని శిఖరానికి ఎక్కారు. అక్కడ వాళ్ళకొక పెద్ద సరస్సు కనిపించింది. అందులో వందల కొద్ది బంగారు హంసలు సూర్యకాంతితో బంగారు ముద్దలా మెరుస్తూ విహరిస్తున్నాయి. సరస్సులో ఎక్కడ చూసినా వికసించిన బంగారు కమలాలు. ఆ దృశ్యం చూసి వాళ్ళు పరవశించిపోయారు. బోయవాడైన కాలుడు తప్ప మిగతా ముగ్గురు బంగారు కమలాలను చేజిక్కించుకోవడానికి సరస్సులో దిగారు. కాలుడి దృష్టి మాత్రం బంగారు హంసపైనే ఉన్నది. వాడు కూడా సరస్సులో దిగి వాటిని పట్టుకోబోయాడు. అయితే అవి వాడికి అందకుండా దూరంగా ఈదుకుపోసాగాయి. కాలుడు సరస్సు నీటిలో మరి కాస్త ముందుకు పోతూ తనతో వచ్చిన వాళ్ళ కోసం తల తిప్పి పక్కకు చూశాడు. అక్కడ వాళ్ళు కనిపించలేదు గాని 3 బంగారు హంసలు కాలుడికేసి ముక్కులు చాచి చూస్తూ నీళ్లల్లో తేలియాడుతున్నాయి. అది చూసి కాలుడు ఉలిక్కిపడి మరుక్షణమే సరస్సు నుంచి గబగబా బయటికి వచ్చి తిరిగి చూడకుండా ఇంటి దారి పట్టాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కాలుడిలాగే మిగతా ముగ్గురు కూడా బంగారు హంసను పట్టుకునేందుకు వెళ్ళిన వాళ్లే కదా. అలాంటప్పుడు వాళ్ళు ముగ్గురు సరస్సులో దిగి హంసలుగా మారిపోవటం, కాలుడు మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడటం ఎందుకు జరిగింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడు అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాలుడు బోయవాడు. వాడి వృత్తి పక్షులను పట్టడం. అదే వాడి జీవన ఆధారం. ఏ పక్షి దొరకని సమయంలో వాడు బంగారు హంసను పట్టుకునేందుకు బయలుదేరాడు. వాడు మొదట్లో బాణం కొట్టింది అది మామూలు హంస అనుకొనే. మిగతా ముగ్గురి సంగతి వేరు. వాళ్ళు తమకు సువర్ణయోగం పట్టాలనే దురాశతో ఉన్నవాళ్ళు. ఆ కారణం వల్లనే వాళ్ళు సరస్సులో దిగినప్పుడు హంసల మాట మరచి బంగారు కమలాల కోసం ఎగబడ్డారు. కాలుడు అలా చెయ్యలేదు. వాడికి ముఖ్యం పక్షి, బంగారం కాదు. తన తోటి వాళ్ళు ముగ్గురు హంసలుగా మారడం చూడగానే వాడికి అదేదో మహత్తుగల సరస్సు అన్న గ్రహింపు కలిగింది. అందుకే వాడు హంసను పట్టే ప్రయత్నం మాని ఇంటి దారి పట్టాడు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.